అందంగా ఉండడానికి చాలా ట్రిక్స్ చెప్తున్నారు. నిజమే, అవి పాటించాలి. కానీ అదొక్కటే కాదు, లోపల అందంగా లేకపోతే బయట అందంగా కనిపించము. ఎన్ని మేకప్స్ వేసినా, ఎంత ట్రై చేసినా కానీ మనసు అందంగా, స్వచ్ఛంగా, సంతోషంగా లేకపోతే బయట ఎప్పటికీ అందంగా మనం కనపడము. ముందు ఇన్నర్లో అందంగా ఉంచుకుంటే బయట కూడా అందంగా కనపడతాం, సహజంగా, స్వచ్ఛంగా. ఎందుకంటే మన చుట్టూ ఒక ఆరా లాంటిది కనపడుతుంది. ఇది మన మెడిటేషన్ ద్వారా సాధించవచ్చు. ఇక ఆహారపు అలవాట్లు కూడా నెమ్మదిగా మారుతాయి కాబట్టి అంతా కూడా చక్కగా లోపల బాహ్యంగా కూడా బాగుంటుంది. బాహ్యంగా ప్రయత్నించాలి, కానీ బాహ్యంగా ఎన్ని చేసినా కానీ లోపల కనుక సంతోషంగా, ఆనందంగా, స్వచ్ఛంగా చేసుకోకపోతే బయట ఎన్ని ప్రయత్నించినా అది తాత్కాలికమే, శాశ్వతంగా ఉండదు. అందుకని శాశ్వతమైన అందాన్ని, సంతృప్తిని పొందాలంటే ఇన్నర్లో మనం స్వచ్ఛంగా తయారవ్వాలి. అదే మెడిటేషన్ యొక్క పవర్. ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా అదే ట్రిక్. సహజమైన అందాన్ని పొందటం, స్వచ్ఛంగా ఉండటం మీ ఫేస్లో కనిపిస్తుంది. లోపల ఉన్నదాన్ని బట్టి మీరు భయంగా ఉన్నప్పుడు, స్ట్రెస్గా ఉన్నప్పుడు, టెన్షన్గా ఉన్నప్పుడు అది మీ ఫేస్లో స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే డల్గా మీరు పాలిపోయినట్లుగా అనిపిస్తారు. అది లోపల ఆనందంగా ఉంటే మీ ఫేస్ స్వచ్ఛంగా, చక్కగా తయారవుతుంది, మంచిగా కనపడుతుంది కదంటారా?